Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మనీ ప్లాంట్ కేర్, ఇండోర్ ప్లాంట్స్ కేర్ ఎలా చేయాలి, కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి, వర్షంలో హార్వెస్ట్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంత చిన్న పాట్లో కూడా మనీ ప్లాంట్ ఎంత చక్కగా వచ్చిందంటే, ఇంకా డోర్ వైపుకి పైకి వెళ్తుంటే మా మెస్ డోర్లో పడుతుందని చెప్పేసి దాన్ని పైకి వెళ్ళనివ్వకుండా మళ్ళీ బ్యాకే తీగ అల్లాను. అది మళ్ళీ కిందికి గ్రోత్ కిందికి అవుతూ వస్తుంది. ఇక్కడ పాట్ చూడొచ్చు, ఇది ఎంత చిన్నదంటే 9 ఇంచెస్ పాట్. అది చాలా బుషీగా ఎంత చక్కగా ఉంది. ఇలా ఉండడానికి నేను ఇస్తున్నవి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారా, నేను వాటర్లో కూడా ఇంట్లో లుక్ ఉండడానికి ఒక చిన్నది పెట్టాను మనీ ప్లాంట్. వాటర్లో జస్ట్ వాటర్, ఇది వీక్లీ వన్స్ వాటర్ అనేది చేంజ్ చేస్తాను. ఒక బాటిల్కి డిజైన్ చేసి అలా పెట్టాను. ఇక్కడ కూడా ఇంట్లోనే పెడతాను అక్కడక్కడ, బాగుంటుందని మనీ ప్లాంట్. ఇది కూడా రీసెంట్గానే పెట్టాను. ఇప్పుడు చూపించాను కదా, ఆ మనీ ప్లాంట్ దగ్గర ఉన్న చిన్న స్టెమ్స్ తీసుకొచ్చి ఇలా నాటాను. ఈజీగా బ్రతుకుతుంది స్టెమ్ అయినా సరే మనీ ప్లాంట్ అనేది. మనీ ప్లాంట్ని ఎన్నో రకాలుగా ఈజీగా మన ఇంటి ముంగిటిలో మంచి అందాన్ని తెస్తుంది అన్నమాట. ఇక్కడ మొత్తం చూడండి, ఇండోర్ ప్లాంట్లు కూడా ఎంత బాగున్నాయో. ఈ మనీ ప్లాంట్కి వీటికి ఇవ్వవలసిన పోషకాలు ఏంటంటే, పోషకాలు కాదు, డైరెక్ట్గా బియ్యం కడిగిన వాటర్ కడిగిన వెంటనే రోజు ఇస్తాను. ఇది కిచెన్కు దగ్గరలోనే బాల్కనీ ఉంటుందిగా, నేను కడిగిన వెంటనే తీసుకొచ్చి ఈ మొక్కలకి ఇస్తాను. పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ, రైస్ కడిగిన వాటర్ కానీ అవన్నీ ఇస్తుంటాను. అలాగే వెల్లుల్లి పొట్టు ఏదైతే ఉందో, వెల్లుల్లి అల్లం తీసిన పొట్టుని కూడా నేను ఈ మనీ ప్లాంట్కు వేస్తూ ఉంటాను. ఓన్లీ మనీ ప్లాంట్కే వేస్తాను. ఇక్కడ చూస్తున్న ఈ జెడ్ ప్లాంట్కి ఇట్లా నేను ఎటువంటి కంపోస్ట్లు కానీ ఏది ఇవ్వను. జస్ట్ మన పప్పులు, బియ్యం కడిగిన వాటర్, ఓన్లీ ఈ మూడే, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం కడిగిన వాటర్, ఈ 3 మాత్రమే ఇస్తూ ఉంటాను. ఎంత చక్కగా వస్తాయి తెలుసా, చాలా బాగా వస్తాయి. ఇండోర్ ప్లాంట్ ఏంటి, వాటికి పువ్వులు కాయలు రానవసరం లేదు కదా మనకి. జస్ట్ అవి చాలా గ్రీనరీగా అంటే బుషీగా కనబడాలి. వాటి కోసం ఇంత చాలా మనం చేసేది. వాటి కోసం పెద్దగా మనం ఎటువంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు క్రాప్ ఫ్లవర్స్ కావాలన్న వాటికే మనమైతే పోషకాలు కానీ కంపోస్ట్లు కానీ ఇవ్వాలి. నేను వెల్లుల్లి పొట్టు ఎందుకు ఇస్తున్నానంటే, వెల్లుల్లి పొట్టును అల్లం వెల్లుల్లి పొట్టు ఇస్తాను. ప్లస్ మళ్ళీ మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, ఆ ఎగ్ షెల్స్ కూడా వేస్తూ ఉంటాను. ఓన్లీ మనీ ప్లాంట్కి మాత్రమే వేస్తుంటాను. అది కూడా 2-3 మంత్స్కి ఒకసారి. ఇక్కడ మన ఇండోర్ ప్లాంట్స్ అయిపోయింది. ఈరోజు వర్షంలోనే బీన్స్, బీరకాయలు, కొన్ని ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను. మీకు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరికి మీ కామెంట్లో డౌట్స్ అయితే తీరుస్తానని చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మొత్తం వర్షం పడుతుంటే చాలా అసలు బీన్స్ అనేది ముదిరిపోతున్నాయి. ఇంకా వదిలేస్తే మళ్ళీ కొత్తగా కాయలు రావు కదా, అందుకని చెప్పేసి ఒకవైపు వర్షం పడుతున్నా. నేను జస్ట్ ఫ్లవర్స్ కోయడానికి వచ్చిన. ఇవన్నీ చూస్తే ఇంకా హార్వెస్ట్ టైంకి ఉన్నాయి. ఇంకా మరి మిగతా ఫ్లవర్స్ డెవలప్ అవ్వాలంటే కొయ్యాలి కదని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ అండ్ బీన్స్, అలాగే మొన్న ఒకటి వదిలేసాను నేను, బీరకాయ. అది కూడా చాలా పెద్దగా అసలు చక్కగా అయిపోయింది. మళ్ళీ వదిలితే ముదిరిపోతుందని చెప్పేసి అది కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మొన్న ఒక 5-6 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఈ బీరకాయను కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చాలామంది కిచెన్ కంపోస్ట్ మొక్కలకి ఇస్తే శంకు పురుగులు వస్తున్నాయని చాలామంది కామెంట్లో చెప్పారు. అలాగే బెల్లం, బియ్యం కడిగిన వాటర్ మొక్కలకి వేసినా కూడా శంకు పురుగులు వస్తాయి అంటున్నారు. లేదండి, నేనైతే 4 ఏళ్ళుగా ఇదే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నేను 4 ఏళ్ళుగా ఎన్నోసార్లు వీడియోలు కూడా షేర్ చేశాను, మీరు చెక్ చేయండి. ఓన్లీ శంకు పురుగులు వచ్చేదంటే ఒక టబ్బులో మనము వేరే కుండి తీసుకొచ్చి పెట్టినామనుకో, దాని కింద శంకు ఫ్లవర్స్ వస్తాయి నాకైతే. అలాగే మంచింగ్ లాగా ఏమైనా ఆకులు వేస్తే మాత్రం వస్తాయి, కానీ మట్టి తవ్వి మీరు మొత్తం లోపలికి కప్పేసినాక శంకు పురుగులు అస్సలు రావు. అది ఎట్లా చేయాలనేది నేను మొన్న జస్ట్ చూపించాను. ఒక మంచి వీడియో, మరొక వీడియోతో మీకు కిచెన్ వేస్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను. అలాగే నేను ఫ్లవర్స్ కూడా కోస్తున్నా, ఎందుకంటే పూజ కోసం అని చెప్పేసి. ఆల్రెడీ పొద్దున్నే కింద కొన్ని పూలుంటే చేశాను. అలాగే కొన్ని ఇక్కడ ఎందుకు వర్షం పడుతుంది కానీ ఇవి కూడా కోసుకొచ్చాను. ఈ విధంగా అయితే చిన్న హార్వెస్ట్ వర్షంలోనే చేసేసాయి. ఇక అసలు ఒకవైపు తడిసిపోతున్నా అయినా కూడా చేసేసాను. ఇంకా
ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా ఇవేంటంటే ఇవి పింక్ అసలు ఎంత బాగుంటాయో, వన్ డే అయిపోతే చాలు వాటి రెక్కలన్నీ రాలిపోతుండే. ఇది నాటు గులాబీ కాబట్టి అందుకే ఇవి కూడా నేను వదలకుండా పూజ కోసం వాడుతూ ఉంటాను. వదిలేసామంటే ఇంకొక రోజుకి మొత్తం అసలు వేరే హైబ్రిడ్ లాగా ఒకేసారి గుత్తిగా చూపించడానికి ఉండట్లేదు వీటికి. చూసారు కదా రాలిపోతున్నాయి. అవేంటంటే ఎన్ని కోసినా అలాగే ఉండిపోతాయి హైబ్రిడ్వి. పూసే వరకు అన్ని గుత్తిగా కనిపిస్తాయి. ఇవేంటంటే ఈరోజు పూసినాయి రేపటికల్లా మళ్ళీ మొత్తం రాలిపోతుంటాయి. అదే వీటితో వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ కూడా కొన్ని మందారాలు కూడా ఉన్నాయి. ఈ మందారాలు కూడా కోసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న మందార చెట్టు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయి అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడైతే చూడండి, ఇది వచ్చేసి పొట్లకాయ మొక్కలు. పొట్లకాయలు కూడా చక్కగా వస్తున్నాయి. ఇవి కింద అయితే మన ఏమైందంటే కింద గేట్ దగ్గర మొత్తం మొక్కలు మొత్తం అంతా గుబురుగా అయిపోయిందని చెప్పేసి కొన్ని మొక్కలు కట్ చేయమని పని వాళ్ళకి చెప్తే వాళ్ళు మొత్తం మొక్కల్ని ప్రూవ్ చేసేసారు. కొన్ని పూల మొక్కలు కూడా మొత్తం కట్ చేశారు. ఇంకా అవి ఎప్పటికొస్తాయో చూడాలి. కొంచెం చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు శ్రావణ మాసంలో పూలు ఇంటి ముందు అందంగా లేకుండా అయిపోయింది అనిపించింది. అది ఎలా అయిందనేది మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఇవైతే హైబ్రిడ్ గులాబీ చూసారు కదా, ఇవి ఎన్ని రోజులైనా ఇంత చక్కగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.